హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఈ పేరు వింటేనే జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఆస్తుల రక్షణ పేరుతో పెద్ద పెద్ద భవనాలను కూలగొడుతూ ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల పట్టాలను మరోసారి చెక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు కలవరపడుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకొనో కొనుక్కొనో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్నా ఇప్పుడు నిరాశ్రయులు కాక తప్పదా అనే ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ను జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, 61 పారిశ్రామిక వాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ను హైడ్రాకు అప్పగించింది. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలను పరిరక్షించడం అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ బాధ్యత. ఆయా స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించడం, విచారణ చేపట్టడం, ఆక్రమణలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను దీనికి అప్పగించింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని వందల భవనాలను కూలగొడుతున్న సంగతి తెలిసింది. దీంతో ఏండ్ల క్రిందట వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నవారు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. తాము కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వ స్థలం పరిధిలోకి వస్తుందా అని 1-2 సార్లు సరిచూసుకుంటున్నారు. దశాబ్దాలుగా రియల్టర్ల నుంచి అడ్డగోలు లంచాలు తీసుకొని అధికారులు విచ్చలవిడిగా వెంచర్లకు అనుమతులిచ్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువు శకం భూముల్లో వెంచర్లు వేసిన నిస్సిగ్గుగా అనుమతులు మంజూరు చేశారు. ఇదే అదనుగా చెరువులు, కుంటలు, పార్కుల స్థలాలను కబ్జా చేసి మట్టి నింపి పూడ్చివేసి వెంచర్లు వేసి అమ్మేశారు. సామాన్యులకు ఈ విషయం తెలీదు. అన్ని రకాల అనుమతులు ఉండడంతో లక్షలు పోసి స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా ఆధ్వర్యంలో భవనాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం వాటికి అనుమతులిచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజల నుండి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు నిబంధనలు ఎందుకు రూపొందించలేదు అని నిలదీస్తున్నారు. ఒక భవనాన్ని కూల్చివేసే ముందే ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అన్ని విభాగాల అధికారులకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి నుండి వివరణ తీసుకొని తగిన శిక్ష విధించిన తరువాతే భవనాలు కూల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు.